వరద సహాయక చర్యల్లో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. గుంటూరు జిల్లా జైల్లో మాజీ ఎంపీ నందిగం సురేష్ ను వైసీపీ అధ్యక్షుడు జగన్ పరామర్శించారు. గుంటూరు వచ్చిన జగన్ నందిగం సురేష్ తో ములాఖత్ ద్వారా మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని నందిగం సురేష్ కు సూచించారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. అనంతరం టీడీపీ ఆఫీస్ ధ్వంసం కేసుపై కూటమి సర్కార్ను తీవ్రంగా దుయ్యబట్టారు. మీడియాతో వైఎస్ జగన్ ఏం మాట్లాడారో తెలుసుకుందాం. టీడీపీ ఆఫీసు ధ్వంసం కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు. ఇవి ముమ్మాటికి కుట్ర రాజకీయాలేనని వైసీపీ అధినేత జగన్ ఆరోపిస్తున్నారు. వరదలతో విజయవాడ అతలాకుతలమైన సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్ చేయడానికి దళిత ఎంపీని విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్టు చేశారని జగన్ చెప్పారు. విజయవాడ వరదల్లో 60 మంది చనిపోతే ఆ అంశాన్ని డైవర్ట్ చేయడానికి టీడీపీ ప్రభుత్వం నాటకాలాడుతుందన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఆనాడు ముఖ్యమంత్రిగా జగన్ను బూతులు తిట్టారని, ఆ మాదిరిగా తిట్టినందుకు ముఖ్యమంత్రిని ప్రేమించే వారికి వైసీపీ అభిమానులకు కడుపు మండదా అని జగన్ ప్రశ్నించారు. అందుకే వైసీపీ కార్యకర్తలు మండిపడ్డారని అన్నారు. ఎవరైనా చెబితేనే కార్యాలయాన్ని ధ్వంసం చేస్తారా? ధర్నాకు వెళ్లిన వారిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. ఆ సమయంలో కొత్త గొప్ప రాళ్లు పడి ఉంటాయని జగన్ చెప్పారు. డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు. అది 4వ తారీఖు రాత్రి. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితుల్లో, 60 మంది చనిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ ఫెయిలియర్ ను దారి మళ్లించేందుకు, డైవర్ట్ చేసేందుకు అరెస్ట్ చేస్తారు. ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఆ దాడి జరిగిన పరిస్థితుల్లో, ఆ తోపులాటలో, ఆ తొక్కిసలాటలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద కొద్దో గొప్ప రాళ్లు పడిండొచ్చు. వైసీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు మీద కక్ష సాధింపుతో వ్యవహరించలేదన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో పాల్గొన్న వారందరినీ గుర్తించామన్నారు. ఆనాడు నిందితుల సెల్ ఫోన్లు, సీసీ కెమెరాలు చూసి వారందరినీ 41A నోటీసులు ఇచ్చి కోర్టులో ప్రవేశపెట్టినట్లు జగన్ చెప్పారు. 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసులు కావడంతో 41A ఇచ్చి కోర్టులో హాజరుపరిచామని, నిబద్ధతతోనే ఆనాడు అడుగులు వేశామన్నారు. నందిగం సురేష్, డిప్యూటీ మేయర్ భర్తలపై ఏమైనా కేసులు ఉన్నాయా అని జగన్ ప్రశ్నించారు. ఆ జరిగిన ఘటనను ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు చర్యతో వ్యవహరించాల. రాళ్ళు పడినాయి అని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే అటువంటి ఆ ఘటనకు పోయిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు పోయారు అని చెప్పి ఆధారాలు చూసి, అక్కడ ఉన్న సీసీ కెమెరాలో, అక్కడున్న ఒక్కొక్క సెల్ ఫోన్ లొకేషన్స్, ఇవన్నీ ఆధారాల మేరకు చూసుకొని ఎవరెవరైతే పోయారో వాళ్ళందరినీ కూడా 41A ఇచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది. అధికారంలో టీడీపీనే ఉందని, ఆనాటి టీడీపీ ఆఫీసులో సీసీ కెమెరాలు చూస్తే వారు ఉన్నారో లేదో తెలుస్తుందని జగన్ తెలిపారు. 3-4 ఏళ్ల క్రితం జరిగిన ఘటనల్ని తవ్వుతున్నారని, దానిలో లేని వారందరినీ భయపెట్టి పేర్లు ఇరికిస్తున్నారని జగన్ ఆరోపించారు. అక్రమ కేసు బనాయించి దళిత నేతను అరెస్టు చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు లాంటి దుర్మార్గపు పాలన ఎక్కడా లేదని అన్నారు. దాడి ఘటనలో నందిగం సురేష్ పాల్గొని ఉంటే సీసీటీవీ ఫుటేజ్లో కనిపించాలి కదా అని వ్యాఖ్యానించారు. మాజీ పార్లమెంటు సభ్యుడు సురేష్ తనను ఏ రోజు అరెస్ట్ చేశారు? 4వ తారీఖున రాత్రి పూట హైదరాబాద్ కు వెళ్లి సురేష్ ను, ఒక దళితుడిని, ఒక ఎక్స్ ఎంపీని అరెస్ట్ చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు సురేష్ కానీ లేకపోతే వీళ్ళు అరెస్ట్ చేసిన డిప్యూటీ మేయర్ హస్బెండ్ కానీ వీళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఆ రోజు కనీసం లొకేషన్లో ఉన్నారా? వీళ్ళ సెల్ ఫోన్లు ఎక్కడున్నాయో ట్యాగ్ చేస్తే తెలీదా? తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సీసీ కెమెరాలు ఉండవా? నేను అడుగుతా ఉన్నది ఒకటి, ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఇదే గన కొనసాగితే నేను చెప్తా ఉన్నా, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో రెడ్ బుక్ పాలన మీదే దృష్టి పెట్టి తుఫాను హెచ్చరికలు వదిలేశారని జగన్ ఆరోపించారు. భవిష్యత్తులో టీడీపీ నాయకులకు ఇదే గతి పడుతుందని, ఇవే జైళ్లలో ఉండాల్సి వస్తుందని జగన్ హెచ్చరించారు. తప్పుడు పద్ధతికి నాంది పలుకుతున్నారని, రెడ్ బుక్ మీ ఒక్కరికే కాదని తాము కూడా పెట్టుకోగలమని జగన్ హెచ్చరించారు.